హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్. మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు నేను చేయబోయేది వేడి వేడి గారెలండి. మంచిగా నోరూరుస్తున్నాయా? అయితే మరి వేసేసుకుందామా? నేను ఒక డబ్బా మినపప్పు కోసానండి. ఇదిగో కడిగి నానబెట్టాను. నేను 4 గంటలు నానబెట్టానండి. ఇప్పుడు గ్రైండర్లో వేస్తున్నాను. మంచిగా చూడండి. ఇదిగోండి, ఎక్కువ వాటర్ పోసుకొని వేసుకోకండి. చూసుకుంటూ పోసుకుంటూ ఉండాలండి. పిండి ఎప్పుడు పలచగా అయిపోతే గారెలు రావండి వేయటానికి. ఇదిగోండి, నేను దీనిలో తీసుకున్నాను. ఇంకా కొంచెం నలగాలండి, పలుకుంది. కొంచెం చూసుకుంటూ పోసుకోండి వాటరు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు, గారెలు వేయటానికి రావు, జారిపోతూ ఉంటుంది పిండి. ఇదిగోండి, నేను దీనిలో తీసుకున్నాను. నేను ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి మీకు గారెలు మంచిగా రావాలి అంటే దానిలో నేను ఇంకొకటి యాడ్ చేస్తానండి. మరి అదేంటో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. చూడండి, నేను ఇడ్లీ పిండి యాడ్ చేస్తానండి దానిలో. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇవన్నీ నేను జీలకర్ర వేస్తున్నాను. దీనిలో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. నేను పచ్చిమిరపకాయలు వేసాను. ఇప్పుడు ఇడ్లీ పిండి వేస్తున్నాను. ఇదిగోండి, నేను 2 గరిటెలు వేసాను ఇడ్లీ పిండి. ఇప్పుడు వేసేసుకోండి. నేను 2 గరిటెలే వేసానండి, ఎక్కువ వేయక్కర్లేదండి. ఎందుకంటే మంచిగా మెత్తగా కాకుండా మంచిగా బోలు వచ్చినట్టుగా ఉంటాయండి. అందుకోసమని నేను ఇడ్లీ పిండి యాడ్ చేశాను. ఇప్పుడు నాకు చేత్తోనే వేసేస్తా అండి. కవరు అవి ఏం అక్కర్లేదు గారెలు వేయటానికి. నాకు ఇట్లా చేత్తో తీసుకుని వేయటమే వచ్చు, నాకు అట్లా రాదు. అందుకని నేను చేత్తోనే వేసేసాను. మా ఇంట్లో వాళ్ళు కూడా పేపర్ తీసుకుని వేసుకుంటారు, కవరు. ఇవన్నీ నేను ఒకసారి సగం వేగంగానే తీసేసి మళ్ళీ వాయిలో వేసేసి మొత్తం కలిపి వేయించానండి. మీ ఇష్టము, మీరు ఎలా కావాలంటే అలా మీరు చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే 2 సార్లు వేశాను, మంచిగా వేగుతాయి అని చెప్పి. ఇవి పెరుగులో వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి వడలు. కాకపోతే నేను ఇవాళ మామూలుగానే చేశాను అండి. మామూలుగా చట్నీతోనే చేశాను, కానీ ఆవళ్ళు చేయలేదు. ఈసారి ఆవళ్ళ వడ నేను మళ్ళీ మీకు వీడియో పెడతానండి, అది ఎట్లా చేయాలి ఏంటి అనేది. కానీ చాలా సూపర్ వస్తాయి. ఈసారి మీకు అది కూడా నేను వీడియో పెడతాను. ఇదిగోండి, రెండో వాయి వేస్తున్నాను నేను అండి. రెండోది వేసి ఆ సగం వేగినవి దీనిలో యాడ్ చేసి మొత్తం కలిపి వేయిస్తానండి నేను. ఇలా వేయటం ఈజీగా అనిపిస్తుంది నాకు. ఒకసారి ఇదిగోండి, రెండో కూడా వేసేసాను. కొంచెం తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే లేకపోతే అడుగున మాడిపోతాయి. పైనవేమో అట్లనే ఉంటాయి, అడుగువి మాడిపోతాయి. కాబట్టి చూసుకుని జాగ్రత్తగా తిప్పుకోవాలండి గారెలు. ఇవ్వండి, తీసేస్తున్నానండి నేను. వేగినాయి, ఇదిగోండి, చక్కగా ఎర్రగా వేగినాయి చూడండి. ఇవ్వండి, ఇప్పుడు నేను చట్నీకి ప్రిపేర్ చేస్తాను చూడండి. ఇదిగోండి, పల్లీలు పుట్నాలు కలిపి నేను పచ్చిమిరపకాయలు పల్లీలు ఒకసారి వేయిస్తానండి. వేయించి అప్పుడు నేను పుట్నాలు వేసి చేస్తాను. ఇంకా దీనిలో కొబ్బరి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, పోపు ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి, చట్నీలో పోపు వేసేసాను. ఇదిగోండి, గారెలు సూపర్ అంటే సూపరు.